నమస్తే. రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ పార్టీ తీసుకోవడం జరిగింది. సో చాలా రోజులుగా బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుని మార్పు ఉంటుంది, జిల్లా అధ్యక్షుల యొక్క మార్పు ఉంటుందని చెప్పేసి ప్రచారం కావడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చబోయే కంటే ముందు జిల్లా అధ్యక్షులను మారిస్తే పార్టీకి ఇంకా పటిష్టంగా తయారవుతుంది అన్నటువంటి భావనకి బీజేపీ పార్టీ రావడం జరిగింది. అందుకోసమనే బీజేపీ పార్టీ ఈరోజు 27 జిల్లాలో కొత్త అధ్యక్షులను నియమించడం జరిగింది. కొంత 17 మంది పేర్లు అఫీషియల్గా బయటకు వచ్చినప్పటికీ ఇంకో 10 మంది పేర్లు బయటికి రావాల్సి ఉంది. ముఖ్యంగా 17 మందికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దాంట్లో బీసీలకి 15 మందిని, ఓసీలని 10 మందిని, ఇంకో 2 ఎస్సీలని మరి అధ్యక్షులుగా నియమిస్తూ మరి బీజేపీ పార్టీ అధిష్టానం ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల యొక్క మార్పు కానీ కొత్త అధ్యక్షుల యొక్క నియామకం కానీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఒకసారి చూస్తే కేవలం ఈసారి ఒకే ఒక సంబంధించినటువంటి మహిళకి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా. గతంలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలుగా రావు పద్మకు గతంలో మహిళకి ఒక అవకాశం ఇస్తే మరొకరికి ఈసారి మహిళకి అవకాశం ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ. ఇక బీజేపీ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల వ్యవహారం అట్లా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిని నెక్స్ట్ వీక్లో మార్చబోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనిపైన చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు చాలామంది కూడా అర్హులుగానే చెప్పవచ్చు. అక్కడ ఒక పక్కన బీజేపీ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు నేతలంతా కూడా. చాలామంది నేతల పేర్లు బయటకు రావడం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ పేరు వస్తూ ఉన్నది, రఘునందన్ రావు పేరు వస్తూ ఉన్నది, ధర్మపురి అరవింద్ పేరు వస్తూ ఉంది బయటికి. ఇట్లా చాలామంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. బండి సంజయ్ పేరు కూడా బయటకు వస్తూ ఉన్నది. సో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిండు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఇప్పటికి కూడా అధ్యక్ష బాధ్యతలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కంటే ముందు వీటిని మారిస్తే కొంత ఉపయోగం ఉంటుందన్నటువంటి కోణంలో ఈ డిసిజన్ తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూస్తే ఇక 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఫైనల్ అయినలు 7 దీంట్లో రెడ్డిలు ఉన్నారట. 7 రెడ్డిలు ఉంటే వయసులు 2, కమ్మ 1. మొత్తం వీళ్ళందరూ కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారైతారు కాబట్టి 10 మంది ఓసీలకు అవకాశం ఇస్తే 15 మందికి బీసీలకు అవకాశం ఇచ్చిండ్రు. ఒకే ఒక్క మహిళకి దక్కినటువంటి ఛాన్స్ అయితే ఎస్టీలకు ఎవరికి కూడా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. 27 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్టీలకు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎక్కడ కూడా అప్పగించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఒకసారి చూస్తే ఎవరెవరి పేరు బయటికి రావడం జరిగిందన్నది ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ 27 జిల్లాల అధ్యక్షులను ఎంపిక పూర్తయింది. మిగతా 6 జిల్లాల అధ్యక్షుల ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. 27 జిల్లాలకు గాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 7 ఉంటే వైశ్యులు 2, కమ్మ సామాజిక వర్గానికి చెందిన 1 ఉన్నారు. మొత్తంగా 10 మంది ఓసీలకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కినాయి. ఇక 15 మంది బీసీలకు ఈసారి బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే వీళ్ళలో 3 మున్నూరు కాపులు, 6 వీరిలో మున్నూరు కాపులు 6 ఉన్నారు. గౌడ కులస్తులు 4 ఉన్నారు. ఇతర బీసీలు 5 ఉన్నారు. 2 ఎస్సీలకు బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా లభించినాయి. సో దీంట్లో అంటే కొంత ఏ పార్టీలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలేమో అలా రావులది నడిచింది, వేలమరది, రెడ్డిలది ఇక్కడ నడిచింది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బీజేపీ అంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది ఇలా. ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ మున్నూరు కాపు సామాజిక వర్గానికే పెత్తనం ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇలా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బీజేపీ పార్టీలో చాలామంది ఉన్నారు. అంతా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ కావచ్చు, మరో పక్కన ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇంకా చాలామంది చాలా కీలకమైనటువంటి పదవులో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే బీజేపీ పార్టీలో ఎక్కువ ఉంటారు. గౌడులకి 4 అవకాశం ఇస్తే మిగతా సంబంధించిన 6 మున్నూరు కాపు సామాజిక వర్గానికి, ఇక మిగతా 5 ఇక వాళ్ళు బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా మరి వాళ్ళు వేరే వేరే కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. దీంట్లో 27 జిల్లాల అధ్యక్షుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఉన్నటువంటి మొత్తం 27 జిల్లాలకి
అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే కొత్త వారికి దానిలో ఒక మహిళలు ఉన్నారు. ఒకసారి చూస్తే వాళ్ళ పేర్లు 17 మంది మాత్రమే పేర్లు బయటికి రావడం జరిగింది. దాంట్లో చూస్తే జనగామ జిల్లాకి చౌడా రమేష్, అంటే ఈ ఉమ్మడి జిల్లాలు కావు, ఆల్రెడీ డివైడ్ అయినటువంటి జిల్లాలు. మరి అవి 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇప్పటికీ మరి 27 జిల్లాలకి వాళ్ళు బాధ్యతలు అప్పగిస్తే ఇంకా 10 మంది పేర్లు కూడా బయటికి రావాలి. కేవలం 17 మంది మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది సంబంధించిన పేర్లు కూడా ఇంకా ఫైనల్ కానట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా 17 మందికి సంబంధించినటువంటి పేర్ల లిస్టు బయటకు వచ్చింది కాబట్టి జనగామలో చౌడ రమేష్, వరంగల్లో గంట రవి, హన్మకొండ సంతోష్ రెడ్డి, ఈ హన్మకొండ స్థానంలోనే రావు పద్మ ఉండేది, మహిళకు అవకాశం ఉండేది. అప్పుడు ఆమెను ఇప్పుడు తప్పించి సంతోష్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదైతే ఉందో నిషిధర్ రెడ్డి, నల్లగొండకు వచ్చినాక నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్ దినేష్ కులాచారి, వనపర్తి నారాయణ, హైదరాబాద్ సెంట్రల్లో దీపక్ రెడ్డి, మేడ్చల్ రూరల్ల శ్రీనివాసు, ఆసిఫాబాద్లో శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డిలో నీలం చిన్నరాజులు, ములుగులో బలరాం, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాలలో యాదగిరి బాబు, మంచిర్యాలలో వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి సంజీవరెడ్డి, ఆదిలాబాద్లో బ్రహ్మానందరెడ్డి. సో వీటన్నిటి కూడా మరి ఫైనల్ చేయడం జరిగింది. ఈ 17 మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఇంకొక 10 మంది పేర్లు కూడా అది కూడా పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం మరి కాసేపట్లో ఉన్నది. మొత్తం 27కి మరి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా ఉన్నటువంటి వాటిలో కొంత 27కి ఫైనల్ చేస్తే ఇంకొక 6 స్థానాలకి ఇంకా మిగతా సంబంధించిన అభ్యర్థుల దగ్గర కొంచెం ఆ జిల్లాలో కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉండడంతో వాటన్నిటిని కూడా ఆపినట్టుగా తెలుస్తుంది. వాటిని కూడా అతి త్వరలో ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడికి కొత్తగా ఎవరైతే నియమించబడతారో దానికంటే ముందే ఈ సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలని మరి బీజేపీ పార్టీ చాకచక్యంగా పూర్తి చేసుకొని మరి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోకి మరి ఒక వ్యూహాత్మకంగా వెళ్లేందుకు బీజేపీ పార్టీ అడుగులు వేస్తుందన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలా రోజులుగా పెండింగ్లు ఉన్నాయి. బీజేపీ పార్టీలో చాలా కూడా విభేదాలకు కారణం కూడా జిల్లా అధ్యక్షులతో, అంటే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యవహార శైలితోటి మరి పార్టీ సైతం కూడా కొంత కుంటుపడుతూ ఉన్నది. కార్యకర్తలు సైతం కూడా ఉత్సాహం తగ్గిపోతూ ఉన్నది. కొత్త వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటే కొంత అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు ప్రజల్లోకి కానీ అక్కడ కార్యకర్తలకి కొంత వాళ్ళకి ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటున్నటువంటి సందర్భంలో చాలామంది జిల్లాల నుంచి ఇప్పటికే బీజేపీ పార్టీ అధిష్టానానికి సైతం కూడా పలుసార్లు విన్నవించుకోవడం జరిగింది. అధ్యక్ష బాధ్యతలని కొత్త వారికి అప్పగించాలి, అలాగే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, కమిటీలు వేయాలని చెప్పేసి చాలామంది జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల మేరకు మరి చాలా రోజులుగా కసరత్తులు చేసిన తర్వాత బీజేపీ పార్టీ అధిష్టానం అయితే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో బీసీలకి 15 స్థానాలతో పాటు ఓసీలకు మరో 10 స్థానాలని వాళ్ళకి జిల్లాల అధ్యక్ష బాధ్యతని అప్పగించడం జరిగింది. మరో పక్కన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబోతా ఉన్నారు అన్నటువంటి దానిపైనే ఇప్పుడు బీజేపీ పార్టీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీ ఈటల రాజేందర్కి అప్పగిస్తుందా, రఘునందన్ రావుకి అప్పగిస్తుందా, లేకపోతే బండి సంజయ్కి అప్పగిస్తుందా, ధర్మపురి అరవింద్కి అప్పగించబోతా ఉందన్నటువంటి దానిపైనే పూర్తి స్థాయిలో దానిపైనే ఫోకస్ చేయడం జరిగింది. అది కూడా 1 వీక్లో ఈ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు ఎవరికి అప్పగించేది 1 వీక్లో తెలిసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.